నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు రోడ్డెక్కారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం 4వ రోజు నిరసన చేపట్టారు. నిరసనలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు జర్నలిస్టులు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి శాయశక్తుల కృషి చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లోపల చాలా కీలక పాత్ర వహించినటువంటి నిర్మల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల దగ్గరికి రావస్తున్నది. దాదాపు ఇది చాలా దీర్ఘకాలికంగా అంటే 20 సంవత్సరాలుగా నిర్మల్ పాత్రికేయులు వాళ్ళ ఇళ్ల స్థలాల కొరకు తర్వాత అక్రెడిటేషన్ కార్డుల కొరకు కూడా ఇప్పటికి కూడా చాలా మందికి కార్డు రాలేదని తెలిసింది. అట్లనే ఇళ్ల స్థలాలు కూడా రాలేదు. ఎప్పుడో ఒకప్పుడు చాలా రోజుల కిందట ఇస్తామన్నారు, అప్పటి నుంచి కూడా ఇవ్వలేదు. అసలు ఇవ్వడానికి కూడా పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే నిర్మల్ చుట్టుపక్కల కూడా ఎన్నో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, తర్వాత మంచి మంచి స్థలాలు ఉన్నాయి. అవి ఎందరో మంది వేరే వాళ్ళు కూడా కబ్జా చేసుకుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. కానీ ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయ వ్యవస్థ కానీ వాళ్ళకు చాలా తెలుసు అసలు జర్నలిస్టులు అంటే చాలా కీలక పాత్ర వహిస్తారు. అది ఫోర్త్ ఎస్టేట్ తర్వాత ప్రజాస్వామ్యానికి రక్షించడానికి కానీ తర్వాత ఇతర ఏ అవినీతి బయట పెట్టడం విషయంలో కానీ అన్ని రకాలుగా ప్రజలకు తర్వాత ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ